నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ జ్యూస్. ఇక చిల్లర ప్రవీణ్, ఇది దాదాపుగా మన ఫాలోవర్స్ అందరికీ తెలిసిన వ్యక్తి పేరు. ఇక మీకు చిల్లర ప్రవీణ్ అని ఎందుకంటున్నా అంటే దీనికి ఒక అంశం ఉన్నది. సరే, మనం దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేవలం అంటే ఈయన స్థాయికి మించి నేను నిజంగా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను ఊహించుకొని 1,00,000 సబ్స్క్రైబర్స్ అయిన నేపథ్యంలో ఇక నన్ను ఆదరిస్తుర్రు, లేకపోతే నా సబ్స్క్రైబర్స్ అవి ఎట్లా వచ్చారు ఏం కదా మన దాని గురించి పూర్తి డీటెయిల్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ అయితే ఇక నన్ను ఆదరిస్తుర్రు, నన్ను చూస్తుర్రు, నా లైవ్ ఇంతమంది చూస్తుర్రు, లైవ్ను గంత 200-150 మంది చూస్తే నువ్వే గంత ఎగురితే మరి 2-3 వేల మంది, 3-4 వేల మంది, ఒక 10-15 వేల 30 వేల మంది చూసేటని ఎంత ఎగరాలి చెప్పు నువ్వు. ఒకసారి ఏం మాట్లాడుతున్నానో వినే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో చివరి దాకా చూడండి. చివరి దాకా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా చివరి దాకా చూస్తున్నారు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆల్ అని వస్తుంది. 80% పీపుల్ దాదాపుగా మన ఒక వీడియో మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. 80% పీపుల్ అంటే మీకు ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తా. దయచేసి ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ ముచ్చట మీరు ఒకసారి తెలుసుకోవాలి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఒకసారి అనలిటిక్స్లో పోయి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను. ఈ విషయం దయచేసి ఒక్కసారి చూడాలి. ఇది ఒక వీడియో కంటెంట్ తీసుకుందాం. ఒకటి ఈ వీడియో ఏదైనా ఒక వీడియో తీసుకుందాం. ఇగో 63% చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 36% చూస్తున్నారు. ఎట్లా అంటే నోటిఫికేషన్ మీకు వస్తుంది. నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వీళ్ళు చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి. మీ ప్రత్యేకించి చెప్తున్నా, ఎందుకంటే చాలామంది నోటిఫికేషన్ రాక మన వీడియోస్ రీచ్ అవుతలేవు. ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా 63% మంది మన ఛానల్ చూస్తూ ఉన్నారు. ఇది పర్టికులర్ ఇది చెప్పడానికి ఇదే కారణం. ఇక ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీడు ఒక బ్రాండ్ అనేది ఇప్పుడు మామూలుగా రాదు. ప్రజల గురించి కొట్లాడుతున్నాం. వీడేం తెలంగాణ ఉద్యమకారుడు కాదు, లేకపోతే నిజంగా ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపైన అక్రమాలపైన కొట్లాడిన వ్యక్తి కూడా కాదు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చాలా మంది మళ్ళా అనుకుంటారు చిలక ప్రవీణ్ ప్లేట్ ఫిరాయించిండు. మొన్నటిదాకా బీఆర్ఎస్కు జోకిండు కదా. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎన్నికలలో ఘోర ప్రభావం చవి చూసి కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఎదురోడి నిలబడి అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది కదా. గత ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ 8 సీట్లు వచ్చినాయి కదా. అవి కాదని ఇక్కడ ఎంపీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి 11 సీట్లు అయ్యమని ఇక కార్యకర్తలు లెక్క అడుక్కున్న పరిస్థితి ఈ చిల్లర ప్రవీణ్ గాంధీ. వీడియోలా ఏం మాట్లాడుతుంది చూడు. అంటే వీడే పూటకో మాట మాట్లాడితే నువ్వు గతంలో కూడా ఈయన స్టోరీ అంతా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. చెప్పు చిలక. ఇది అన్నాడు అంటే 100% తెలంగాణలో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీల కోసం ప్లేట్లు ఫిరాయించడం కాదు, అవసరమైతే గల్లాలు బట్టి కూడా అడుగుతాం. మా హక్కులను గల్లాలు బట్టి అడుగుతాం. మరి మేము ఎవరి గురించి మాట్లాడుతున్నాం? నువ్వు పార్టీల గురించి మాట్లాడినావు. పార్టీల సంకలనం ఆకడానికి మాట్లాడినావు. పార్టీల సంకలనం ఆకడానికి కేసీఆర్ సంకలనం ఆకడానికో లేకపోతే కేటీఆర్ సంకలనం ఆకడానికో మాట్లాడినావు. అంటే నీ వ్యక్తిగత అంశాల గురించి. ఈయన గట స్టేషన్ కనుపూర్ టికెట్గా ఉన్నట. ఏ రోజన్నా నువ్వు ప్రజల గురించి మాట్లాడినావా? ఏ రోజు ఎంతసేపు తీన్మార్మలను తిట్టడానికి, లేకపోతే తొలి వెలుగు రఘుని తిట్టడానికి, ఇంకా ఇతర వ్యక్తులను తిట్టడానికి, వాళ్ళని వీళ్ళని తిట్టడానికి, బీఆర్ఎస్ని జోకడానికి తప్పితే ఛానల్ నువ్వు దేనికోసం పెట్టుకున్నావు? ఎప్పుడన్నా ఏ రోజన్నా గ్రౌండ్ లెవెల్ వెళ్ళి కనీసంకి సమస్య ఉంది, ప్రజలకి సమస్య ఉందని మాట్లాడినావు ఎప్పుడన్నా? ఇవాళ 1,00,000 సబ్స్క్రైబర్స్ కావగానే పెద్ద పోటుగాని లెక్క ఈయన ఏదో పెద్ద ఊహించుకుంటున్నాడు. నీకు అంత సీన్ లేదు. అంత ఆ బ్రాండ్ అనేది వట్టిగా రాదు. అది దాన్ని గల్లా బట్టి గుంజుకుంటాం. ఆ గుంజుకునే క్రమంలో మన ప్రజలైన ఎస్సీ బీసీ ఎస్టీలకు మళ్ళీ కథ ట్రెండ్ మారింది. ఇప్పుడు మన ప్రజలు, మన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలట. మన ప్రజలకు వచ్చింది కథ. బీఆర్ఎస్ అంటే రావుల సంఖ్య నాకు కూడా అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ కథం వాళ్ళు వేసిన ఎంగిల్ మెతుకులకు ఆశపడ్డాడు. వాళ్ళు ఏం వేయకపోయేసరికి కథం అయిపోయింది.
అర్థం కాకపోతే కూడా విప్పి చెప్పే అంత ఆలోచన ఉన్నది, వాళ్ళకు సర్ది చెప్పే అంత ఆలోచన కూడా ఉన్నది. చాలా మంది అంటారు మేము రేపటి వెళ్ళి బీఆర్ఎస్ కి అనుకూలంగా చెప్పకపోతే మీ ఛానల్ మేము చూడము అని ఫోన్ చేసాం. చూడకుర్రి, ఇదంతా ఏం లేదు. వీనికి ఎవడు చూసేటోడు లేడు, వీనికి ఎవడో చేసేటోడు లేడు. కాకపోతే విషయం ఏంటంటే బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా కొంచెం అడుగు వీని వ్యూవర్షిప్ పెంచే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అరే వీడేదో బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాడు కదా అని చాలామంది కామెంట్లు కూడా పెట్టారు. నేను చూసిన కామెంట్లు కూడా పెట్టారు. అందులో బీఆర్ఎస్కి సంబంధించిన అనుచరులు కూడా, బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు కూడా కామెంట్లు పెట్టే ప్రయత్నం చేశారు. ఏ రోజు కూడా వీడు ప్రజల సమస్యల గురించి మాట్లాడలే. ఎంతసేపు బీఆర్ఎస్ను జోకడం, బీఆర్ఎస్ను జోకడం. సబ్జెక్ట్ తెలియదు, మీకే సబ్జెక్ట్ తెలియదు. నేను తెలంగాణ వీనికే సబ్జెక్ట్ తెలియదు సక్క. వీడు ఛానల్ చెప్తానట, ఛానల్ చూడకపోవడం వల్ల సబ్జెక్ట్ మిస్ అవుతుందట. వీని డ్రామాలు చూడు కోసం విప్పి చెప్తున్నాను, అను విప్పి చెప్తున్నా. ఏది బట్టలు కాబట్టి మాకు గౌరవం ఇవ్వాలని పార్టీ నాయకులకు మేము ఎందుకు గౌరవం ఇస్తాం? నీకు గౌరవం ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలకు ఎందుకు గౌరవం ఇవ్వనట్టు? అంటే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఇప్పుడు తెలంగాణ ప్రజలు మొత్తం అవమానించినట్ట. అంటే ప్రజల గురించి కొట్లాడటం పిచ్చోని చేస్తావు, ప్రజల గురించి కొట్లాడటం నువ్వు విమర్శిస్తావు. నీ స్వార్థ రాజకీయాల కోసం అసలు నీకు ఎందుకు ఇవ్వాలి ఎమ్మెల్యే టికెట్? నువ్వేమో దేనికోసం కొట్లాడినావు? నువ్వు ఎక్కడ పోరాటాలు చేసినావు, ఎక్కడ ఉద్యమాలు చేసినావు? స్టేషన్ కన్పూర్లో ఎప్పుడన్నా దేని గురించి కొట్లాడినావు? స్టేషన్ కన్పూర్లో దేని గురించి కొట్లాడినావు? పెద్ద నీకు అంత స్థాయి ఉందా? కాపీ పేస్ట్ డైలాగులు తప్పితే నీ దగ్గర ఏమన్నా ఉన్నదా చిల్లర ప్రవీణ్గా? కాపీ పేస్ట్ డైలాగులే ఆనాటి నుంచి ఈనాటి దాకా చెప్తానా? ఒకసారి నేను చెప్తా పూర్తిగా విన్న తర్వాత. చూడకపోయినా మంచిదే, చూసే వాళ్ళు ఒక్కరైనా మంచిదే. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 22 మంది చూసి ఇవన్నీ డైలాగులు, ఇవన్నీ తీర్మార్మలన్న డైలాగులే. ఇప్పుడు తీర్మార్మలన్న గతంలో చెప్పిండు, ఒక్కడు ఉన్నప్పుడు కూడా నేను మార్నింగ్ న్యూస్ చెప్పినా అని చెప్పిండు కదా. సరే ఈ విషయం పక్కకెడితే, ఏ విషయం అట్లా పక్కకెడితే వీనికి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్నట. స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే టికెట్ బీఆర్ఎస్కి ఇస్తే, బీఆర్ఎస్ నుంచి వీనికి ఇస్తే బీఆర్ఎస్ మంచిగా జోకుతారు అన్నట్టు. లేకపోతే బీఆర్ఎస్ జోకడు. అంటే వీని స్వార్థం చూడు. ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి నువ్వు అంత దమ్ముంటే, నీకు ప్రజల మన్నన పొందితే నువ్వు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేయి. నువ్వు ఏ పార్టీ నుంచి కూడా పోటీ చేస్తావో కూడా తెలుసా? నీకు ఏ పార్టీ నుంచి నీకు అందరు తెడ్డే చూపెడతారు. ఎందుకంటే నీ చిల్లర పనులు కాబట్టి. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు బీఎస్పీలో చేరదామని పోయినావు, కానీ నిన్ను దగ్గర రానిచ్చిండా? ఒక్క తన్ను దానిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తిట్టినావు గతంలో, గుర్తుందా? స్వేరో అని అదని ఇది అడిగితే వాళ్ళు బాధ ఇచ్చిపెట్టారు నిన్ను. భర్త పూజ చేసిరట నాకు కూడా తెలియదు. భర్త పూజ చేసిరట స్వేరోస్ను ఆర్ఎస్ ప్రవీణ్ను తిడితే. బీఎస్పీ పార్టీలోకి అట్లా రానియాలి. ఇక మళ్ళీ ఏంటిది, మళ్ళీ ఇక బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు. బీఆర్ఎస్ పార్టీకి వచ్చి మెల్లంగా జగదీశ్వర్ రెడ్డిని పట్టుకొని, గ్యాదర్ కిషోర్ని పట్టుకొని జగదీశ్వర్ రెడ్డి దగ్గరికి పోయి ఒక కేసు కాగానే మెల్లంగా గ్యాదర్ కిషోర్ దగ్గర పోయి మెల్లంగా జగదీశ్వర్ రెడ్డి దగ్గరికి వేయండి ఒక్కటే కేసుకు. ఇప్పుడు వందల కేసులు మీదేసుకొని 100 రోజులు జైలు జీవితం గడిపి ప్రజల కోసం నిస్వార్థంగా ఎక్కడ బెండు కాకుండా, లేకపోతే నిజంగా ఆ రోజులలో తలుచుకుంటే తీర్మానం ఏదో ఎంపీఓ ఎమ్మెల్యే టికెటో లేకపోతే మంత్రో ఏదో ఒకటి సింపుల్గా వచ్చేసేది. ఏ రోజు కూడా డబ్బుల కాశపడలే, ఏ రోజు కూడా పదవుల కాశపడలే, ఏ రోజు కూడా నాకు ఈ ఉన్నత స్థాయిలో ఉండాలని ఏ రోజు కూడా కోరుకోలేను. ఆయన అనునిత్యం పార్టీలకు అతీతంగా కొట్లాడి కావాలని ఆయనను ఒక పార్టీకి పరిమితం చేయాలని చూశారు. ఇప్పుడు కూడా పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ప్రజల కోసం కొట్లాడుతున్న పార్టీ సస్పెండ్ చేసింది. 42% డిక్లరేషన్ బీసీలకు కల్పించాల్సిందే, 100% బీసీలకు కల్పించాల్సిందే. ఈడబ్ల్యూఎస్ ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టు తెలంగాణ ప్రజలకు చూపెట్టినందుకు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నువ్వు దేని గురించి కొట్లాడినవురా? ఒక బ్రాండ్ ఉన్నది తిడితే బ్రాండ్ కాదురా వెధవా. బ్రాండ్ అనేది మనం సొంతంగా సంపాదించుకునేది. అది ఒక బ్రాండ్. అంటే తీర్మానం తెలంగాణలో ఒక బ్రాండ్ అనేది ఎట్లా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేస్తున్న అవినీతిని కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టడంలో సక్సెస్ అయ్యిండు. 100% సక్సెస్ అయ్యిండు. 100% కాదు, 1000% సక్సెస్ అయ్యిండు. ప్రతిపక్షాలు లేనప్పుడు క్యూనిస్ వేదికగా ప్రశ్నించిండు. మరి నువ్వు దేనికోసం ప్రశ్నిస్తున్నావు? నువ్వు దేనికోసం ప్రతిపక్షాలు ఉన్న పార్టీని జోక్తున్నావు, ఇటు అధికార పార్టీని తిడుతున్నావు అనుకో, అధికార పార్టీని తిడుతున్నావు. యాస్టీస్గా మళ్ళీ కేసీఆర్ 2 టర్మాలు పరిపాలిస్తే కేసీఆర్ను పక్కన పెట్టిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. ఆ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాల గురించి కేసీఆర్ ఈ రోజు అన్న ఫామ్ హౌస్లోకి వెళ్ళి కొట్లాడిండా? అది అడిగినావు ఎప్పుడన్నా? ఎంతసేపు జోకుడు ప్రోగ్రాం తప్పితే ఓ డబ్బా పట్టుకొని ఓ తపల కొట్టినట్టు జోకుడు ప్రోగ్రాం కాకపోతే నీకు ఎందుకు ఇవ్వాలి ఎమ్మెల్యే టికెట్? ఏం లేదు. ఇగో డిఎస్పీ పార్టీకి సంబంధించి వీళ్ళు ఒక జోకుడు ప్రోగ్రాం పెడుతున్నాడు. డిఎస్పీ పార్టీకి సంబంధించి ఇక చివరిలో మరి ఇస్తా అని చెప్పిరట. ఇంకే ఎన్నో చూసినా తెడ్డే చూపెడతారు. బ్రాండ్ అనేది గుర్తుపెట్టుకో చిల్లర ప్రవీణ్ గారే. బ్రాండ్ అనేది మనం సొంతంగా సంపాదించుకుంటే, ప్రజల కోసం కొట్లాడితే ప్రజలు మనకి ఇచ్చేది అది ఒక బ్రాండు. నువ్వు ఈ పార్టీ సంఖ్యను ఆకుతున్నావు, ఆ పార్టీ సంఖ్యను ఆకుతున్నావు కాదు. తీర్మానం కూడా పార్టీలు మారిండు. దేనికోసం మారిండు? ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీలకు పోయిన తర్వాత ప్రజలకు కేసీఆర్ చేస్తున్న అవినీతి అక్రమాలపైన చర్యలు తీసుకోరా అంటే తీసుకోని పక్షాన పార్టీ నుంచి బయటకు వచ్చేసిండు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా వేయండు.
అప్పుడు కేసీఆర్కి ఆల్టర్నేట్గా కాంగ్రెస్ కనబడ్డది. కాంగ్రెస్ పార్టీ 42% డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ కల్పిస్తాన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 42% కల్పించకపోవడంపై బీసీ ప్రజల పక్షాన, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను ప్రజలకు కళ్ళగట్టున చూపెట్టడంలో సక్సెస్ అయింది. కాబట్టి అక్కడ ప్రజలు విశ్వసించారు, పార్టీలు విమర్శించినాయి తీన్మార్మలను. అది గుర్తుపెట్టుకో. ఈ పార్టీ ఆ పార్టీ 1,00,000 సబ్స్క్రైబర్స్ కాగానే నువ్వు ఏమైనా దండం అవుతావు ఏంది? అట్లా అంటే మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఏం కావాలి? యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రతి ఒక్కరిని విమర్శించడం కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పెద్ద దందా చేస్తున్నావు. దయచేసి మిత్రులారా, ఇలాంటి వాళ్ళు మనకు అవసరం లేదని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి చిల్లర కామెంట్ల వల్ల, చిల్లర పోస్టుల వల్ల ఒరిగేది ఏముండదు. వీళ్ళు తీన్మార్మలన లాగా 4 పార్టీ తీన్మార్మలని ఇండిపెండెంట్గా ఉండి, ఆ రోజులలో ఇండిపెండెంట్గా ఉండి అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించిన చరిత్ర ఆయనదిరా తీన్మార్మల అనేది. నువ్వు తీన్మార్మలన గురించి మాట్లాడే రేంజ్ అనేది? కనీసం వార్డు మెంబర్ కనుక వెళ్తారు, కనీసం ఒక ఎమ్మెల్యేకి వేయరు. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేకి, లేకపోతే ఏ పదవికి వేస్తావు? ఎమ్మెల్సీకి వేస్తావా, ఎమ్మెల్యేకి వేస్తావా, ఎంపీకి వేస్తావా, ఎక్కడ వేస్తావు? నీ మీద నేను వచ్చి పోటీ చేస్తా? ఏడా జనరల్ సీట్లలో ఎక్కడ పోటీ చేస్తావో చెప్పు, నేను వస్తా. సిగ్గుండాలి హౌలే ఇంకా మల్లన్న పేరెట్టడానికి. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.